4 నవంబర్ ఈనాడు న్యూస్ హెడ్లైన్. మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర్ మీద పడుతూ 19 మంది దుర్మరణం. సో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు చొప్పులు ఇస్తామని ఫస్ట్ ఇవైతే ఇస్తారు. అతివేగం అధ్వాన రహదారే కారణం. సో మృత్యులో 13 మంది మహిళలు, మరో 24 మందికి గాయాలు. డబ్బులు కాదు నాయన, రోడ్లు కరెక్ట్గా చేయించండి. రోడ్లు ఎంత దారుణంగా పరిస్థితి మారినాయి అంటే, నేషనల్ హైవేస్లో ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు, స్టేట్ హైవేస్లో కూడా చనిపోతున్నారు. ప్లీజ్ మీ గవర్నమెంట్ ఇట్లా చనిపోయిన తర్వాత పైసలు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు ఆ పైసలు పెట్టేసి రోడ్లు చేయించండి. మీరు ఇంకా కావాలంటే ట్యాక్సులు పెంచుకోండి, కానీ ఇంత మరీ దారుణంగా ఇట్లా చేయమాకండి. సో 19 మంది కంకర మీద పడి చనిపోయారంటే ఆ టిప్పర్ వాడిది రాంగ్ అని చెప్తామా, బస్ వాడిది రాంగ్ అని చెప్తామా? ఆ యాక్సిడెంట్లో వెళ్ళిన వాళ్ళు వెళ్ళకూడదని చెప్తామా? అవన్నీ మనము కాలం అనుగుణంగా నడుస్తున్నాం, కానీ మనమే కాలం కాదు. కొంచెం అర్థం చేసుకోండి. గవర్నమెంట్, మనం ఎన్నుకున్న గవర్నమెంట్లే మనకి ఇంత నాశనాన్ని చేస్తున్నాయి. సో మన ప్రాణానికి విలువ కడుతుంది, కానీ మన పరిస్థితులని మనం వాడుకునే పరిసరాలను శుభ్రపరచడానికి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కూతుర్ని పట్టుకునే మృత్యువడికి కొత్త ఫోన్ కొనేందుకు వచ్చి మృత్యులో దయనీయ కథనాలు. ఇది ఇంకా మరీ దారుణం. రాజస్థాన్లోని డంపర్ ట్రక్ డ్రైవర్ బీభత్సం, 14 మంది మృతి. సో రోజుకి యాక్సిడెంట్. బయటికి వెళ్ళినోడు ఇంటికి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితిగా ఉంది. ఇక్కడ బస్సును చూడండి, ప్రమాదం జరిగిన బస్సు ఎట్లా అయిపోయిందంటే, సో దాంట్లో చనిపోయిన వాళ్ళు ఇంత ఆవేదన పడి ఉంటారు. కూతుర్ని పాదవి పట్టుకునే శ్వాస నిద్రలోకి చిన్న పాపతో సహా చనిపోయేది. 3 అక్క చెల్లెళ్ళు కూడా చనిపోయారు. కొత్త ఫోన్ కోసం వచ్చి చనిపోయింది. సో అనాథలైన భార్య పిల్లలు, సో జాబ్ కోసం వెళ్తూ, ఇవన్నీ ఇట్లా ఎవరు కారణం? సో ఇక్కడ చూడండి, కంకర కుప్ప కింద మహిళ చేయి మృత్యుల్లో మహిళలే అధికం. కఠిన స్థలంలో కుంగి ఉన్న రోడ్డు, అసలే ఇరుకు రోడ్డు, ఆపై పరిధి దాటిన వేగం, చికిత్సకు వెళుతూ మృత్యువాత. ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎందుకురా ఈ బ్రతుకు అనిపిస్తుంది. ఇలాంటి సొసైటీ అనేది ఎంత దారుణంగా తయారవుతుందంటే, మనం ఎన్నుకున్న పాలకులు మనకి యమపాశకులు లెక్క అవుతున్నారు. కనీసం మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ మెడిసిన్స్ ఉండవు, రోడ్లు ఎక్కితే రోడ్డు మీద ప్రాపర్ రోడ్డు ఉండదు, ఇక ఏదైనా ఆఫీసులకు వెళ్తే అక్కడ పనులు కావు. ఎందుకు ఈ గవర్నమెంట్? కానీ ప్రజలు మాత్రము ఇంకా బ్లైండ్గా అలానే నమ్ముతారు. మా నాయకుడు, మా రాజకీయ పార్టీ. ఇదే మన జీవితాలు. మన ఇండియా డెవలప్ కావాలంటే ఇలా ఆలోచనతో కాదు, కొత్త మార్పు తీసుకొచ్చుకోవాలి. మనం ఎన్నుకున్న నాయకుల్ని మనం ప్రశ్నించాలి. మన ఆఫీసర్స్ని మనం క్వశ్చనింగ్ చేయాలి. వాళ్ళు ప్రజాసేవకులుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది మనం వాళ్ళకి భయపడి ప్రతిదీ దాచిపెట్టేస్తుంటాం. ఎంతోమంది ట్యాక్స్ పే చేసిన వాళ్ళు, పే చేయని వాళ్ళు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంది? చనిపోయిన తర్వాత ఎంతో కొంత డబ్బు, వాళ్ళ ప్రాణాలకి వాల్యూ కట్టేసి ఇస్తే కామ్గా ఉంటారు. ఇలా 1-2 ఇన్సిడెంట్స్ కాదు, ఇది జరుగుతూనే ఉంటాయి. ఇదే మన జీవితం. చిన్నవాడి జీవితం చితికిపోతూనే ఉంటుంది ఎప్పుడు, పెద్దవాడి జీవితం ఎప్పుడు పైనే ఉంటుంది. మరి అది మీరేమంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. దీని మీద మీ రెస్పాన్స్ వినాలని ఉంది. సో నాకైతే చాలా బాధేస్తుంది. చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళ ఎన్నో ఆశల జీవితాన్ని చిదిమేశారు. అది మనం చేసినామా, మనం ఎన్నుకున్న పాలకులు చేసినామా, ఈ వ్యవస్థ చేసిందా అనేది మీరే చెప్పండి కింద కామెంట్ చేసి. థ్యాంక్ యూ.